32 గణపతుల వివరాలు తెలిపే కార్యక్రమానికి స్వాగతం. వీర గణపతి పేరుకు తగ్గట్టుగానే ఈ స్వామివారు నిలబడి 16 చేతులతో 16 ఆయుధాలను పట్టుకొని మనకి దర్శనమిస్తారు. వరుసగా బాణం, చక్రం, ఖడ్గం, శూలం, మంచపు కోడు, ముద్గరం అనే ఆయుధం, గొడ్డలి, అంకుశం, బిల్లు, భేతాళుడు, పాశం, డాలు, శక్తిశూలం, పతాకం, గద, పామును ధరించి ఎడమవైపుకు తిరిగిన తొండముతో 3 నేత్రములతో ఎర్రటి రంగుతో స్వామివారు దర్శనమిస్తారు. అగ్నితత్వ రూపుడైన ఈ గణపతి వీరత్వాన్ని, శక్తిని ప్రసాదించడమే కాకుండా మనపై, మన ఇంటిపై ఉన్న కనుదిష్టిని, అలాగే ప్రయోగాలను తిప్పికొట్టగలిగే గణపతిగా పేరు పొందారు. ఈ గణపతిని ఈ కింది మంత్రంతో అనుష్ఠానం చేసి పులిహోర, కట్టె పొంగలి, ఉప్పు ఉండరాలను మాత్రమే స్వామివారికి నివేదన చేయాలి. స్వామివారు ఉగ్రదేవతగా దర్శనమిస్తారు కనుక తీపి పదార్థాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ స్వామివారికి నివేదించకూడదు.